హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇంకా ముగ్గులకి వెళ్ళలేదండి. రేపు ఉండయండి గురువారం, అందుకని చెప్పేసి ఆగానండి. చూడండి, మా ఇంటి దగ్గరలోనే ఇలా స్లాబ్ పోతున్నారండి. స్లాబ్ పోతున్నారు ఇక్కడ. చూడండి, ఎంతో కష్టపడి చేస్తారు కదా. మనం ఎప్పుడు కూడా టాపీ మేస్త్రులను కానీ వర్కర్లు కానీ అసలు మనం ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ అంచనా వేయకూడదండి. వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. మంచి మంచి భవనాలను ఏర్పాటు చేస్తారు. చూడండి ఎంత ఇక్కడ స్లాబ్ పోస్తారండి మా ఇంటికి దగ్గరలోనే, అందుకని వీడియోస్ తీస్తున్నానండి. అసలు ఒక ఇటుకి పట్టుకోవాలంటేనే మన చెయ్యి చాలా నొప్పి పడుతుందండి. వాళ్ళు ఇటుకలతో ఎలాంటి భవనాలు ఏర్పాటు చేస్తారండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇంత అందమైన భవనాలను తయారు చేయాలంటే ఒక మేస్త్రికే తగిద్దండి, మనకి వల్ల కాదండి. ఎంత డబ్బు ఉన్నా సరే మనం అలా టాపీ పని చేయాలన్నా కూడా చాలా కష్టపడతామండి. చూడండి, అంత కష్టపడిన వాళ్ళకు కూడా మనం గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా వెనకాడతాము. చూడండి ఎంత ఆకలితో ఉంటారో. చూడండి, వాటర్ తాగుతున్నాడు ఆ బాబు. చూడండి, వాటర్ తాగుతున్నాడు. ఎంత ఆకలితో ఉంటామో. అసలు ఎంత కష్టమైన పని. ఒక్కరోజు మనం టాపీ పని చేస్తే మన చేతులన్నీ నొప్పి పుట్టిపోతాయి. అసలు మనం చేయలేం కూడా. ఇంత అందమైన భవనాలని నిర్మించిన ఆ మేస్త్రులకి మాత్రం మనం ఎంతో రుణపడి ఉంటామండి. వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. ఒక్కటి గడాసం పడినా కూడా ఎంతో ఇదండి. వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చేస్తారండి. ఒక పెయింటర్స్ కానీ ఒక టాపీ వాళ్ళు కానీ ఏ పని వాళ్ళైనా సరే చాలా ఇదిగా చేస్తారండి. మనం అందరినీ ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలండి. ఈరోజు మా ఇంటి దగ్గరలోనండి స్లాబ్ పోస్తున్నారు, అందుకని చెప్పేసి వీడియోస్ తీస్తున్నాను. ఇదిగోండి అంత దూరంలో ఉంది. ఇదిగోండి ఈ భవనాలన్నీ నిర్మించింది, అందమైన భవనాలన్నీ నిర్మించుకుంది ఒక టాపీ మేస్త్రేనండి. చూడండి, వీళ్ళు కడితే మనం ఎంత చక్కగా ఆనందిస్తున్నామో. మన ఇంటిని మనం ఎన్నిసార్లు చూసుకుంటాము మన ఇల్లుని. ఇంత అందమైన భవనాలు ఏర్పాటు చేయటానికి కారణం మనం ఒక టాపీ మేస్త్రులేనండి. పైకెక్కి ఎంతో 5 అంతస్తులు కూడా ఎక్కేసి అంత కష్టపడి చేస్తారండి. మనకైతే అసలు ఏం వల్ల కాదండి చేయాలంటే. మనం ప్రతి ఒక్క వర్కర్ని మనం గౌరవించాలి. వాళ్ళ కష్టాన్ని గుర్తించి మనం చూడాలండి. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి కష్టం వాళ్ళదే. అసలు పని వాళ్ళని అస్సలు తేలిగ్గా చూడకూడదండి. మనం పని వాళ్ళనే మనం గౌరవించాలండి. చూడండి, వాళ్ళు టీ తాగుతున్నారండి. పొద్దున్నుంచి చేస్తారండి, తెల్లారుజామునే వచ్చారండి. నేను చూశాను. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను. నేను బయటికి వెళ్ళిపోతే తీయటానికి కుదిరేది కాదు. చూడండి, ఇదంతా ఇది పోరంకి అండి. ఈ గ్రామం వచ్చి పోరంకిలో, విజయవాడ పోరంకి అండి. మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. ప్రతి ఒక్కరితో మనకి అవసరం అనేది ఉంటుందండి. మనకి డబ్బే ముఖ్యం కాదండి. డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉన్నంత మాత్రాన మనకి విలువ ఉండదండి. ఎంత డబ్బు లేకపోయినా సరే, పూటకు ముద్ద లేకపోయినా సరే, మనిషి గౌరవిస్తేనే గౌరవం ఉంటుందండి. డబ్బు ఏం చేసుకుంటాం, పిచ్చి డబ్బు. బతకడానికి 1 లక్ష ఉంటే చాలు. ఎంత డబ్బు ఉన్నా గౌరవం లేనప్పుడు వేస్ట్ అండి. మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి. వారికి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం సహాయం కూడా చేయాలండి. మనం ఉండమని చెప్పాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి చూడండి, చూడండి ఇక్కడ కింద ఒక స్లాబ్ వేశారు కదా, ఆ స్లాబ్ కింద కర్రలు అదిగోండి. అప్పుడంటే పైకల్లా మోసేవాళ్ళు, ఇప్పుడుగోండి అవి వచ్చినాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్క పని వాళ్ళని కూడా మనం గౌరవించాలి. వాళ్ళని తక్కువగా చూడకూడదండి. మనకి మంచి మంచి భవనాలు కట్టడానికే ఇలాంటి త్యాగాలు చేస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్?